నీవు విష్ణువు పంపగా వచ్చావని అడిగితే నాకు విష్ణు ఎవరో తెలియదు, ఎందుకంటే విష్ణు అనే రూపం నాకు సంబంధంలా, నాకు రాముడు తప్ప ఏమీ అక్కరలేదు అన్నాడు. అనన్య శరణాగతి అంటే తాను ఎవరిని నమ్మాడో ఆయనని తప్ప మరొకరిని సేవించినటువంటి వాడు మాత్రమే ఎప్పటికైనా మోక్షం పొందుతాడు. ద్వంద్వం ఉంటే అటువంటి వాడికి ఎప్పటికీ మోక్షం ఉండదు. ఏదో ఒక్కదాన్ని నీకు ఇష్టమైంది, అందుకే ఒక భర్త, ఒక గురువు, ఒక దైవం, ఈ మూడింటిని నమ్మిన వాడికి మాత్రమే మోక్షం వస్తుంది అని తరతరాలుగా వేదము చెబుతూ ఉన్నది. ఇటు శంకరాచార్యుల వారు కూడా అదే చెప్పాడు. ఒరే నాయన, నీకు శంకరాచార్యుడు ఇష్టమైతే శంకరాచార్యుడు, లేదా ఇంకో శంకరుడు ఇష్టమైతే శంకరుడు, ఎక్కడో ఓ చోటకెళ్ళు, కానీ పట్టుకున్నది వాణ్ణే మాత్రమే పట్టుకో. అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు వేసావంటే అటూ కావు ఇటూ కావు, అతో భ్రష్ట ఇతో భ్రష్ట, అక్కడ భ్రష్టుడు అవుతావు, ఇక్కడ భ్రష్టుడు అవుతావు, సర్వభ్రష్ట, చివరికి సర్వభ్రష్టుడు అవుతావు. ఒక్క దైవాన్ని, ఏదో ఒకదాన్ని, ఒక మంత్రాన్ని ఉపాసించాలి. క్షణానికి ఓ మంత్రం మార్చుకోకూడదు. మంత్రం అంటే నిమిషానికి ఒకసారి మార్చడానికి కాదు, సందర్భాన్ని బట్టి, గురువు యొక్క అనుగ్రహాన్ని బట్టి ఏం చేయాలో అదే పట్టుకో. ఓ 40 రోజుల పాటు హనుమాన్ మంత్రం చేయమంటే మధ్యలో 2 రోజులు చేశాక 3వ రోజు ఇంకొక మంత్రం చేయనా అండి అని అడిగితే దానివల్ల సిద్ధి పొందవు. అలాగే పరమపతివ్రతలు కూడా ఎవడో ఒక ఇష్టుడైన ఒక భర్తను గట్టిగా పట్టుకోవాలి యావజ్జీవితం. అమెరికాలోగా పొద్దున ఒకడు సాయంత్రం ఒకడు ఉండకూడదని శాస్త్రం. నేను చెప్పలేదు ఇవన్నీ, నేను శాస్త్రంలో చెప్పినవి చెప్తాను, నన్ను ఏం అడగద్దు. ఇవి వేదం, ఇవి పురాణాల నియమం. శృతులు స్మృతులు చెప్పాయి, మహాత్ములు చెప్పారు, దానిని మనం అనుసరించటం మన ధర్మం. నాయనా, నువ్వెప్పుడు కాళ్లతో నడు, చేతులతో భోంచేయి అన్నాడు శాస్త్రకారుడు. చేతులతో నడిచి కాళ్లతో ఎందుకు అన్నం తినకూడదంటే దానికి నేనేం చెబుతాను, తింటే ఎంత ఇబ్బంది వస్తుందో మీకు నేను చెప్పక్కర్లా. భోజనం చేయడానికి భగవంతుడు నోరే ఇచ్చాడు, నోటితోటే భోంచేయి అంటే ఇంజక్షన్ ద్వారా పంపించకూడదా? సెలైన్ లెక్కించుకుంటే బతకరా అంటే అది రోగం వచ్చినప్పుడు, చచ్చేటప్పుడు మాత్రమే సెలైన్ లెక్కిస్తారు. ఒత్తప్పుడు ఎప్పుడు కూడా హాయిగా ముఖంతో భోంచేసి నవిలి తింటే దానివల్ల ఆరోగ్యం. ఎప్పుడైనా శాస్త్రము కింద ప్రశ్నించకుండా అనుసరిస్తే వాడికి యావజ్జీవితం ఎప్పుడూ ఏ కష్టము రాదు. శాస్త్రములు అంటే ఏమిటనుకుంటున్నారు? ఆచరణ ద్వారా ఆరోగ్యాన్ని శాంతిని ఇచ్చే వాటిని మాత్రమే శాస్త్రాలు.